పితా పుత్ర పవిత్ర ఆత్మ నామమున ఆమేన్. క్రీస్తునాథుని యందలి ప్రియ దైవబిడ్డలారా, మరియమాత పూజిత మాస 2వ రోజు తల్లి మరియమ్మ యొక్క అద్భుతానికి అందరిని కూడా యేసు నామంలో ప్రేమతో ఆహ్వానిస్తున్నాను. మే 1వ తేదీన తల్లి మరియమ్మ గారు ఆ యొక్క స్పెయిన్ దేశంలో స్తంభంపై వెలిసి ఉన్నారని అద్భుతాన్ని గురించి విని ఉన్నాం. 2వ రోజున ఆ యొక్క అర్జెంటీనా దేశంలో తల్లి మరియమ్మ గారు దర్శనమిచ్చిన అద్భుతాన్ని గురించి విందాం. ఈ యొక్క అద్భుతాన్ని శాన్ నికోలస్ మాత అద్భుతం అంటారు. ఇది అర్జెంటీనా దేశంలో తల్లి మరియమ్మ గారు అద్భుతం ద్వారా గుర్తు చేస్తూ ఉన్నారు. ఏమిటా అద్భుతం అంటే 1983వ సంవత్సరం సెప్టెంబర్లో గ్లాడిస్ కిరోగా డి మెట్ట అనే సామాన్య గృహిణికి మొట్టమొదటిసారిగా దర్శనమిచ్చారు. నీలిరంగు వస్త్ర ధారణతో చేతిలో జపమాలను పట్టుకుని ఆ యొక్క క్రీస్తు భగవంతుని ఎత్తుకొని కనిపించిన ఆ యొక్క స్వరూపం, ఆ యొక్క అద్భుతం ఆ స్వరూపాన్ని గురించి గుర్తు చేస్తుంది. ఏమిటి ఆ స్వరూపం అంటే, అక్కడ కథీడ్రల్ చర్చిలో ఒక స్వరూపాన్ని వారు ఎక్కడో వెనకబడి చేసి ఉన్నారు. అంటే ఆ స్వరూపం మరుగున పడిపోయింది అని చెప్పేసి అది ఏళ్ల క్రితం రోమ్ నగరం నుంచి తీసుకువచ్చారని తల్లి మరియమ్మ గారు చెప్పి ఉన్నారు. దానికోసం అందరూ కూడా వెతకగా అదిగో ఆ యొక్క కథీడ్రల్ దేవాలయంలో మరుగుపడిన ఆ స్వరూపం మరియ తల్లి చెప్పిన మాటలు అన్నీ ఒకటిగా ఉన్నాయి. కాబట్టి మళ్ళీ ఆ యొక్క స్వరూపాన్ని తిరిగి వెలుగులోనికి తీసుకురావాలని తల్లి మరియమ్మ గారు ఇచ్చిన సందేశం గ్లాడిసా గారికి. ఆ యొక్క మరియమాత గ్లాడిసా గారి ద్వారా వేలాది సందేశాలని ఈ యొక్క ప్రపంచానికి అందించి ఉన్నారని ఆ యొక్క చరిత్ర తెలియజేస్తుంది. ముఖ్యంగా ప్రజలందరూ కూడా ప్రార్థన చేయాలి, పశ్చాత్తాపడాలి, మరి జపాలను జపించాలని చాలా చక్కగా ఆ యొక్క సందేశాన్ని ఇచ్చారు. మరి ముఖ్యంగా బిడ్డలందరినీ కూడా నా యొక్క హృదయంలో ఎల్లప్పుడూ దాచుకొని ఉంటానని ప్రేమతో పలికి ఉన్నారని ఆ యొక్క దర్శనం చరిత్ర మనకి గుర్తు చేస్తుంది. ఈ అద్భుతం ద్వారా అర్జెంటీనాలో ఆధ్యాత్మిక జీవితం నూతనీకరించబడింది. మరి లక్షల కొద్దీ భక్తులు వారి యొక్క పాపాలను ఒప్పుకొని దేవుని వైపు మరలి ఉన్నారని ఆ యొక్క సందేశం మనకి గుర్తు చేస్తుంది. కాబట్టి ప్రియ సహోదరి సహోదరులారా, చాలా కాలం ఈ యొక్క అద్భుతాన్ని గురించి పరిశోధన చేసిన తర్వాత 2016వ సంవత్సరంలో ఆ యొక్క దర్శనం దైవిక స్వభావం కలిగినదని చెప్పేసి నిర్ధారించారు. ఈ విధముగా తల్లి మరియమ్మ గారు కోరిక ప్రకారం అక్కడ నది ఒడ్డున ఒక పుణ్యక్షేత్రాన్ని నిర్మించారని ఆ యొక్క పుణ్యక్షేత్రం శాన్ నికోలస్ మాత అద్భుతం మనకు నేర్పించే పాఠం అని చెప్పేసి ఆ యొక్క అద్భుతాన్ని గురించి చాటి చెప్తూ విశ్వాసాన్ని పెంపొందించుకున్నారు. ఈ యొక్క సందేశాన్ని పంపించడానికి ఎప్పుడు కూడా గ్లాడిస్ వంటి వినయం కలిగిన భక్తి కలిగిన వాళ్ళు ఈ లోకంలో ఉండాలి అని ఈ అద్భుతం యొక్క సందేశం. కాబట్టి ప్రియ సహోదరి సహోదరులారా, ఈ యొక్క అద్భుతం ద్వారా ప్రభువైన దేవాదేవుడు తల్లి మరియమ్మ గారి యొక్క సందేశం ద్వారా మనకు నేర్పించేది ఏమిటయ్యా అంటే, మే నెలలో మొదటి నుంచి చివరి వరకు ప్రతిరోజు కూడా తల్లి మరియమ్మ గారి యొక్క పూజిత మాసంలో అద్భుతాలను మనం చదువుతూ ఉంటాం. మొట్టమొదటిగా ఇచ్చిన ఆ యొక్క దర్శనంలో యాకోబు గారు అదిగో నిరాశలో ఉన్నప్పుడు తల్లి మరియమ్మ గారు స్తంభం మీద నించొని ఆయనకు అద్భుతం ఇచ్చి భయపడ అవసరం లేదని, దేవాలయం నిర్మించండి, నేను ఇక్కడ స్థిరంగా విశ్వాసాన్ని బలపరిచే విధముగా ఉంటానని ఇచ్చిన సందేశం. మరి ఈనాడు మరుగుపడిన ఆ యొక్క స్వరూపము ద్వారా విశ్వాసాన్ని పెంపొందించడానికి ఇదిగో ఈనాటి యొక్క 2వ రోజు అద్భుతం మనకి గుర్తు చేస్తుంది. తదనంతరం మనందరికీ తెలుసు ఆ యొక్క వెలంగిని మాతలో జరిగిన ఆ యొక్క అద్భుతాలు, మరి లూర్దు మాతల్లో జరిగిన అద్భుతాలు, అదేవిధంగా ఫాతిమా మాతలో జరిగిన అద్భుతాల గురించి రాబోయే రోజుల్లో మనం వినబోతూ ఉన్నాం. కాబట్టి ప్రియ దైవబిడ్డలారా, ఈ యొక్క మే నెల మరియ తల్లి పూజిత మాసంలో తప్పకుండా ప్రార్థన, పశ్చాత్తాపం, మరీ ముఖ్యంగా జపమాలను జపించడానికి ప్రయత్నాలు చేద్దాం. ప్రతి కుటుంబంలో ప్రతి దేవాలయంలో జపమాలను జపిస్తూ ఆ యొక్క దేవుని యొక్క అనుగ్రహాలను నిండుగా పొందుకోవడానికి తల్లి మరియమ్మ గారు ఎల్లప్పుడూ మనకి చేదోడుగా తన కుమారుని ప్రార్థించే విధముగా సిద్ధంగా ఉన్నారని చెప్పేసి ఈ యొక్క మే నెలలో మరియ తల్లి పూజిత మాసంలో తల్లి మరియమ్మ గారు మనకిచ్చే సందేశం. వాక్యానుసారం భగవంతుడు మనందరిని దీవించాలని, వాక్యాన్ని వింటున్నా జపమాలను జపిస్తున్న ప్రతి బిడ్డని భగవంతుడు ఆశీర్వదించాలని ప్రార్థన చేద్దాం. భగవంతుని యొక్క కృప అనుగ్రహాలు, తల్లి ప్రార్థన యొక్క దీవెనలు ఎల్లప్పుడూ మనకు దయచేయుదురుగాక. ఆమేన్. ప్రభువు మీతో నుందురుగాక, మీ ఆత్మతోనూ ఉందురుగాక. సర్వశక్తిగల సర్వేశ్వరుడు పితా పుత్ర పవిత్ర ఆత్మదేవుడు
ఈ రోజంతా తన కృపలో మనందరిని ఆశీర్వదించి నడిపించుదురుగాక. ఆమేన్. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా.